నమస్కారం, నా పేరు దివ్య. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. విశాఖ దక్షిణ నియోజకవర్గం మురికివాడల్లో స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణతో కలిసి పర్యటించిన మంత్రి నారాయణ మురికివాడల నిర్వాసితులకు పక్కా ఇళ్లు మంజూరు చేస్తామని వెల్లడి. అనకాపల్లి జిల్లా ఎలమంచిలిలో అగ్ని ప్రమాదానికి గురైన టాటానగర్ ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ రైలు సంఘటన స్థలాన్ని పరిశీలించి ప్రయాణికులకు ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్ ఎస్పీ. బంగ్లాదేశ్లో చిక్కుకున్న మత్స్యకార కుటుంబాలను పరామర్శించిన దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ కుటుంబానికి 10,000 నగదు, నిత్యావసర సరుకులు పంపిణీ. ఏపీ ఎన్జీజీఓస్ అసోసియేషన్ అనకాపల్లి జిల్లా అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికైన పీలా రవి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేస్తానని స్పష్టీకరణ. మురికివాడ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారికి పక్కా గృహాలు నిర్మించి ఇవ్వనున్నట్లు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి డాక్టర్ పి నారాయణ తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ఈ మేరకు ప్రత్యేక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నామని చెప్పారు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలోని వేలంపేట, లక్ష్మీనగర్ తదితర మురికివాడ ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ఈ పర్యటనలో నగర మేయర్ పీలా శ్రీనివాసరావు, డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరాజు, ఎమ్మెల్యే సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, వీఎంఆర్డీఏ కమిషనర్ ఎన్ తేజ్ భరత్, కార్పొరేటర్లు, జీవీఎంసీ ఉన్నత అధికారులు స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఏళ్ల తరబడి కూలి పనులు చేసుకుంటూ ఇక్కడే జీవనం సాగిస్తున్నామని తెలిపారు. తమకు పక్కా ఇల్లు మంజూరు చేయాలని మంత్రికి మొరపెట్టుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ సాధ్యమైనంత మేరకు ఇళ్ల నిర్మాణాలు జరుపుతామని హామీ ఇచ్చారు. వేలంపేట, మురికివాడ ప్రాంతాన్ని స్పెషల్ ప్రాజెక్టుగా తీసుకుని అభివృద్ధి చేస్తామని చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మురికివాడ ప్రాంతాల్లో ప్రజల సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి సానుకూలంగా స్పందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అయితే వాళ్ళ పరిస్థితి చూస్తే చాలా నిజంగా దారుణం. ఒక 6 చదరపు అడుగుల్లోనే 6 చదరపు అడుగులే దాంట్లోనే ఒక కుటుంబం ఉంటుంది. ఇక్కడ దాదాపు 177 మంది 50 సంవత్సరాల పైగా ఉంటున్నారు. అందులో 162 మంది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ వాళ్ళు కూడా ఉన్నారు. అయితే దీని విషయమే యాక్చువల్గా గతంలో ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం వచ్చినప్పుడు వారు చెప్పడం జరిగింది. ఎక్కడైతే స్లమ్స్ ఉన్నాయో ఆ స్లమ్స్ అన్నింటినీ మార్చాలి, దాని మీద మీరు వర్కౌట్ చేయండి అని ఆయన ఆదేశించారు. ఎమ్మెల్యే గారు అనేక సార్లు నాకు అడగటం జరిగింది. ఈ స్లమ్ని ఎలా చేస్తారు, ఏం చేస్తారు, వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉంది, చూడమని చెప్తే యాక్చువల్గా ఈరోజు మార్నింగ్ నేను వచ్చాను. అది చూస్తే నిజంగా వాళ్ళ పరిస్థితి దారుణం. అయితే దీన్ని ఏ విధంగా చేయాలనేది అధికారులతో కూర్చొని డిస్కస్ చేసి మరొకసారి ముఖ్యమంత్రి గారితో కొట్టి, ఎందుకంటే వాళ్ళ పరిస్థితి చాలా దారుణం. వాళ్ళందరూ ఎక్కువగా ఇప్పుడు వాళ్ళు కూలి నాలి చేసుకునేవాళ్ళు, నెలకి 6,000, 7,000, 8,000 సంపాదించుకునేవాళ్ళు యాక్చువల్గా. అటువంటి పరిస్థితిలో ఉండేవాళ్ళు 177 మంది. కాబట్టి వాళ్ళకి ఏం చేయాలనే దానికి ఒక ప్లాన్ చేసుకొని ఖచ్చితంగా ఈ స్లమ్ని వీలైనంత తొందరలో వాళ్ళకి ఇల్లు కట్టించేది చేస్తాం. దీన్ని ముఖ్యమంత్రి గారితో కూడా ఒకసారి మాట్లాడతాం. ఎందుకంటే ఇవి స్పెషల్ ప్రాజెక్ట్ కింద టేకప్ చేయాలి. అంటే రెగ్యులర్ ప్రాజెక్ట్ కింద టేకప్ చేయలేము, స్పెషల్ ప్రాజెక్ట్ కింద టేకప్ చేయాలి. కాబట్టి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వీలైన తొందరలో దీని మీద డెసిషన్ తీసుకొని ముందుకు పోవడం జరుగుతుంది. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు పెద్ద ఎత్తున అర్జీదారులు హాజరయ్యారు. తమ సమస్యలను లిఖితపూర్వకంగా జిల్లా ఉన్నత అధికారులకు అందజేసి వివరించారు. కలెక్టరేట్ మీటింగ్ హాల్లో జరిగిన పీజీఆర్ఎస్లో ప్రజల నుంచి వినతులను జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్, జాయింట్ కలెక్టర్ కె మయూర్ అశోక్, జీవీఎంసీ ఏసీడీ సత్యవేణి స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పలు విభాగాల అధికారులు పాల్గొన్నారు. ప్రజల నుంచి స్వీకరించిన ఫిర్యాదులను జిల్లా ఉన్నత అధికారులు సంబంధిత శాఖ అధికారులకు అందజేసి త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో జాప్యం చేస్తే చర్యలు తప్పవని కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ హెచ్చరించారు. రెవెన్యూ సంబంధిత సమస్యల పరిష్కారానికి రెవెన్యూ క్లినిక్ను కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రారంభించారు.
సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామివారి దివ్యక్షేత్రం సింహాచలంలో మంగళవారం వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులకు అత్యంత వైభవంగా సౌకర్యవంతంగా స్వామివారి దర్శన భాగ్యాన్ని కల్పించేందుకు దేవస్థానం ముమ్మర ఏర్పాట్లు చేస్తుంది. ముక్కోటి దేవతలు కొలువు తీరే ఈ పవిత్ర దినాన స్వామివారి ఉత్తర ద్వారం గుండా దర్శనమిచ్చే అపురూప ఘట్టాన్ని కనుల విందుగా తీర్చిదిద్దేందుకు ఇంజనీరింగ్ విభాగం అహర్నిశలు శ్రమిస్తుంది. ఈ సందర్భంగా దేవస్థానం కార్యనిర్వహణ అధికారి ఆదేశాల మేరకు ఆధ్యాత్మిక శోభతో ముస్తాబవుతున్న గిరిశిఖరం భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఎక్కడా అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముఖ్యంగా నయనానందకరంగా కనులు మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీపాల కాంతులు, సుగంధభరిత పుష్ప అలంకరణలతో ఆలయ ప్రాంగణం వైకుంఠాన్ని తలపించేలా తీర్చిదిద్దుతున్నారు. భక్తులు గంటల తరబడి వేచి ఉండకుండా క్రమశిక్షణతో కూడిన దర్శనం కోసం పటిష్టమైన క్యూలైన్లు, బారికేడ్లను నిర్మిస్తున్నారు. భక్తులకు సౌకర్యవంతమైన ఏర్పాట్లను అధికారులు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. భక్తులందరూ ఈ పవిత్ర వైకుంఠ ఏకాదశి నాడు సింహాద్రి అప్పన్ను దర్శించుకొని స్వామివారి కృపా కటాక్షాలకి పాత్రులు కావాలని దేవస్థానం అధికారులు కోరుతున్నారు. టాటానగర్ నుంచి ఎర్నాకుళం వెళ్తున్న ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ రైలులో సోమవారం తెల్లవారుజామున అనకాపల్లి జిల్లా ఎలమంచిలి స్టేషన్ వద్ద అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదాన్ని గుర్తించిన ఒక వ్యక్తి చైన్ లాగడంతో ఎలమంచిలి స్టేషన్లో రైలు ఆగింది. M2, B1 బోగీలలో అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదానికి గల కారణాలను అన్వేషిస్తున్నట్లు జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా తెలియజేశారు. 2 క్లూస్ టీం బృందాలను నియమించినట్లు తెలిపారు. ఒక కోచ్లో 82 మంది, మరొక కోచ్లో 76 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారని, B1 బోగీ ప్రయాణిస్తున్న చంద్రశేఖర్ సుందరం అనే వ్యక్తి మరణించినట్లు గుర్తించామని, మిగిలిన ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని ఆయన తెలిపారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించామని, వారు సంఘటన స్థలానికి చేరుకున్నారని తెలిపారు. 2 బోగీలను వేరు చేసిన అనంతరం ట్రైన్ బయలుదేరడం జరిగిందని, మిగిలిన ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ ప్రమాదంలో ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని, ప్రయాణికుల సంబంధికులు ఆందోళన చెందవద్దని, సమాచారం కొరకు టోల్ ఫ్రీ నంబర్ 139కి ఫోన్ చేయాలని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. ట్రైన్ ఫైర్ యాక్సిడెంట్ నాకు మార్నింగ్ అవర్స్ 12:45 AM నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇది ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ టాటానగర్ టు ఎర్నాకుళం వెళ్తుంది. మధ్యలోనే యలమంచిలిలోనే ఇక్కడ స్టాప్ కూడా లేదు. కానీ ఈ ట్రైన్ ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఒక వ్యక్తి చైన్ పుల్ చేసిన తర్వాత ఇక్కడ యలమంచిలి రైల్వే స్టేషన్లోనే ఈ ట్రైన్స్ మనకి స్టాప్ అయిపోయింది. మెయిన్ ఫైర్ ఒరిజిన్ M2 ఆర్ B1 మనం ఫిగర్ అవుట్ చేసాము. ఇందులో కాజ్ ఆఫ్ ఫైర్ యాక్సిడెంట్ ఎప్పుడు కూడా మనం అసర్టైన్ చేసుకుంటున్నాము. FSL టీమ్ని పిలవడం జరిగింది. 2 FSL టీమ్స్ మనం పిలవడం జరిగింది. సో వెదర్ ఇది ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ జరిగింది లేకపోతే వేరే ఇష్యూలోనే ఇది ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, అది మనం వెరిఫై చేస్తున్నాం. ఇన్ టోటల్ 80 passengers in one coach, 82 passengers in one coach. సెకండ్ కోచ్లో 76 passengers మనకి టోటల్ లిస్ట్ కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఫార్చునేట్లీ అందరూ బయటకి వచ్చేసారు, టైంగానే వచ్చేసారు. అండ్ దే ఆర్ సెంట్ బ్యాక్ ఇన్ అ సెపరేట్ ట్రైన్ టు ఎర్నాకుళం. అన్ఫార్చునేట్లీ ఒక డెడ్ బాడీ కూడా మనకి B1 కోచ్లోనే దొరికింది. హెస్ బీన్ ఐడెంటిఫైడ్ యాజ్ చంద్రశేఖర్ సుందరం. మనకి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ప్రెజెంట్లీ దాని మీద ఆటాప్సీ ప్రొసీజర్స్ ఇంకా ఇన్క్వెస్ట్ ప్రొసీడింగ్స్ జరుగుతూ ఉన్నాయి. ఇంకా ఇది 2 కోచెస్ మనం మెయిన్ ట్రైన్ నుంచి సెపరేట్ చేయించాము. రెస్ట్ ఆఫ్ ద ట్రైన్ ఆల్రెడీ బయలుదేరింది అండ్ దట్ ఈస్ ఆన్ ఇట్స్ వే టు ఎర్నాకుళం. రిమైనింగ్ ప్యాసింజర్స్, ఆల్ ద ప్యాసింజర్స్ ఆర్ సేఫ్ అండ్ హెల్దీ. వాళ్ళకి ఇది రైల్వే డిపార్ట్మెంట్ ద్వారా, RPF ద్వారా, GRP ద్వారా, ఫైర్ డిపార్ట్మెంట్ ద్వారా, పోలీస్ ద్వారా అది అష్యూర్ చేయడం కూడా జరిగింది. బంగ్లాదేశ్లో చిక్కుకున్న మత్స్యకారులను రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే CH వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. బంగ్లాదేశ్లో నెలకొన్న పరిస్థితుల కారణంగా మత్స్యకారులను విడిపించడంలో జాప్యం జరుగుతుందని చెప్పారు. నగరంలో జరిగిన కార్యక్రమంలో బంగ్లాదేశ్లో చిక్కుకున్న మత్స్యకార కుటుంబాలకు 10,000 రూపాయల నగదు, నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 9 మంది మత్స్యకారులు బంగ్లాదేశ్లో చిక్కుకుపోవడం దురదృష్టకరమన్నారు. వారిని విడిపించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని తెలిపారు. బంగ్లాదేశ్
బంగ్లాదేశ్లో నెలకొన్న పరిస్థితుల కారణంగా వారిలో విడుదలలో జాప్యం జరుగుతుందని చెప్పారు. కొంతమంది ఈ ఘటనను రాజకీయ లబ్ధి కోసం వినియోగించుకుంటున్నారని వంశీకృష్ణ మండిపడ్డారు. బాధిత కుటుంబాలు వారి మాటలను నమ్మవద్దని, కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బోటు ఓనర్స్ అసోసియేషన్ నేతలు, కూటమి నాయకులు పాల్గొన్నారు. 9 మంది మత్స్యకార సోదరులు బంగ్లాదేశ్లో అనుకోని పరిస్థితుల్లో బంగ్లాదేశ్ జైల్లో ఉన్నారు. మరి ఈరోజు వాళ్ళని భయభ్రాంతులు చేస్తూ ఉన్నారు. జనరల్గా ఉంటాయి వాళ్ళు మన ప్రదేశంలోకి వచ్చినప్పుడు మనోళ్ళు వాళ్ళని పట్టుకుంటారు, మనోళ్ళు బై మిస్టేక్ అడ్డినప్పుడు వాళ్ళని తీసుకెళ్తారు. కాకపోతే 1-2 నెలల లోపు గతంలో వచ్చేవాళ్ళు బయటికి. ఇప్పుడు ఉన్న పరిస్థితుల దృష్ట్యా అక్కడ పబ్లిక్ హాలిడేసు, కోర్టుల హాలిడేస్ వల్ల కొంత లేట్ అయింది వాస్తవం. దీన్ని ఇవాళ మన ఎంపీ గారు కానీ, శ్రీ భరత్ గారు కానీ, అలాగే మన ఇండియన్ ఎంబసీ వాళ్ళు కానీ, అలాగే నెల్లిమర్ల ఎమ్మెల్యే గారు, విజయనగరం ఎంపీ గారు, మన కలెక్టర్ గారు, విశాఖపట్నం కలెక్టర్ గారితో పాటు విజయనగరం కలెక్టర్ గారు అందరూ కూడా ఫాలోఅప్ చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఆ పని మీద ఉన్నారు. సో ఇవాళ మా పీసీ అప్పారావు గారు అడిగారు, డీజీ గారు వాళ్ళు ఇక్కడ ఉన్నారు, వీళ్ళని వదులుతాము, వాళ్ళని వదలమని ఏదో ఒక లెటర్ ఉంటేది, అది కూడా నేను ఇప్పిస్తూ ఉన్నాను. ముఖ్యంగా సంఘం పెద్దలు కూడా అక్కడ ఎప్పటికప్పుడు ఏం జరుగుతుంది, వాళ్ళకి ఏం హెల్ప్ కావాలని కూడా పీసీ అప్పారావు కానీ లక్ష్మణ గారు చూస్తూ ఉన్నారు. వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే మీరు అనుకున్నట్టుగా అక్కడ ఏమి కూడా ఇబ్బందులు లేవు, వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. మీకు ఎవరో రాంగ్ చెప్పి భయభ్రాంతులు చేస్తూ ఉన్నారు. ఉద్దేశపూర్వకంగా రాజకీయాలు చేసే వాళ్ళని దగ్గర రానివ్వకండి. అక్కడ ఇండియన్ ఎంబసీ వాళ్ళు వెళ్ళి వాళ్ళకి కావాల్సిన బట్టలు, వాళ్ళకి కావాల్సిన ఫ్రూట్స్ ఏదైతే వాళ్ళకి సప్లై చేస్తూ ఉన్నారు. వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. ఏ ప్రాబ్లం లేదు, మీరు ప్రశాంతంగా ఉండండి. వాళ్ళ మాటలు నమ్మొద్దు, అలాంటి వాళ్ళని దగ్గరికి కూడా రానివద్దు. ఇలాంటప్పుడు కూడా రాజకీయాల్లో లబ్ధి పొందాలని చెప్పేసి సోషల్ మీడియాలో వీడియోలు పెట్టడం, మిమ్మల్ని భయభ్రాంతులు చేయడం చాలా మంచి పద్ధతి కాదు అది. అలాంటి వాళ్ళని కొంచెం దూరంగా పెట్టండి. వాళ్ళు ఏదో ఏం చేసింది లేదు, ఏం పెట్టేది లేదు, కానీ ఎక్కడ కూడా రాజకీయాలు చేయాలంటే మాత్రం చాలా ఇబ్బందిగా ఉంది. ఇది విశాఖపట్నం కార్యక్రమం. ఈ విశాఖపట్నం కార్యక్రమానికి మన తాలూకా బాధితులు, ఈ ఓట్లో పట్టుబడిన సంబంధులు, కళాకారుల ఫ్యామిలీని ప్రత్యేకంగా మా స్థానికమైన వంశీకృష్ణ శ్రీనివాసుని కలవాలని, అయితే వృద్ధాభర్తీగా ఈ ఒక్క కుటుంబాలు కూడా ఏదో ఆర్థిక సహాయం తర్వాత ఏదో చేరిన ఈ కార్యక్రమానికి చేసిన 50 మందికి కష్టపడినందుకు నా హృదయపూర్వక నమస్కారాలు. సార్, అక్టోబర్ 22వ తారీఖున ఈ ఓటు దొరికిన దగ్గర నుంచి ఎక్కువ వరకు కూడా అసోసియేషన్ పరంగా అన్ని కార్యక్రమాలు చేస్తాం. ఈ చేసిన కార్యక్రమాన్ని కూడా ఈ యొక్క ముఖ్య మూలంగా ద డే 22 అక్టోబర్ నుంచి ఈ రోజు వరకు జరిగినవన్నీ ఏదో మేము పొందుపరచడం జరిగింది. అందరికీ తెలిసిన విషయం. ఇంకో విషయం సార్, ప్రస్తుతం చిన్నాలు మన తాలూకా లాయర్ బెనర్జీ గారు బంగ్లాదేశ్లో ఉన్నారు. అంతే తరచు మేము మాట్లాడుతున్నాం. ప్రకృతిని దైవంగా భావించి తాము పండించిన మొదటి పంటను ప్రకృతికి అర్పించే గొప్ప సాంప్రదాయానికి పార్వతీపురం మన్యం జిల్లా వేదిక అని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి అన్నారు. జిల్లాలోని గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో గిరిజన ఆచారాల ప్రతీకగా నిలిచే కందికొత్తుల పండుగలో జిల్లా కలెక్టర్ పాల్గొని భక్తి శ్రద్ధలతో ఆనందోత్సాహాలతో మమేకమైపోయారు. వేడుకలో గిరిజనులతో ఉత్సాహాన్ని నింపారు. సాంప్రదాయం, ప్రకృతి, సంస్కృతి మేళవింపుగా సాగిన ఈ పూజల్లో కలెక్టర్ పాల్గొని ఆదివాసుల ఆచార వ్యవహారాలను అడిగి తెలుసుకున్నారు. గిరిజనుల జీవన విధానం ప్రకృతితో ఎంతగా ముడిపడిందో ఆయన కొనియాడారు. అనంతరం గిరిజనుల మహిళలు పురుషులతో కలిసి కలెక్టర్ కాసేపు సంప్రదాయ నృత్యాల్లో పాల్పంచుకోవడం విశేషం. సంక్రాంతి పండుగకు ముందుగా వచ్చే ఈ వేడుకలో గిరిజనులు సమూహంగా చేరి సాంప్రదాయ ఆచారాలను పాటించారు. తాము సాగు చేసిన పంట చేతికి వచ్చే తరుణంలో భూమికి, ప్రకృతికి కృతజ్ఞతలు తెలుపుతూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంప్రదాయం, ప్రకృతి, సంస్కృతి మరియు దైవం కలగలిసిన ఈ వేడుక గిరిజన జీవన విధానానికి అద్దం పడుతుందన్నారు. గుమ్మలక్ష్మీపురంలో ఆదివాసీలు అతి ఘనంగా కంది కొత్తల పండగని నిర్వహిస్తున్నారు. ఈ సంబరాలు ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ ఆఖరి వారంలో నిర్వహిస్తారు. ఈ ఆదివాసీలు
తమ సంప్రదాయంగా తరతరాల నుంచి కూడా ఈ జాతరని జరుపుకుంటూ ఉంటారు. వీరు కంది పంట పూర్తి స్థాయిలో దిగుబడి వచ్చి కోసినటువంటి సందర్భంగా, అదేవిధంగా వరి దిగుబడి వచ్చి ఇంటికి ధాన్యం అందిన సందర్భంగా అందరూ సంక్రాంతి సందర్భంగా చేసుకునేటువంటి ఈ సంక్రాంతి ఫంక్షన్ అనేటువంటిది ఏదైతే కార్యక్రమం ఉందో, పండుగ ఉందో, ఇక్కడ మన్యం జిల్లాలో ఈ వాతావరణంలో డిసెంబర్కే కోతలన్నీ కూడా పూర్తయి చేతికి వస్తాయి. ఈ కంది కొత్తలు పండగ సందర్భంగా కంది పంట ఇంటికి వస్తుంది, అదేవిధంగా వరి కూడా ఇంటికి వస్తుంది. వీరు ఈ కంది కొత్తల పండగ జరుపుకునే వరకు కూడా అందులో ఉన్నటువంటి ఏ గింజను కూడా తినకుండా దాన్ని ఒక ఆచారంగా తీసుకురావడం జరిగింది. అదేవిధంగా తాము అడవి తల్లిని పూజించే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ వాళ్ళు వాడేటువంటి గొడ్డళ్ళు వస్తువులన్నీ కూడా, పంటలో వాడే వస్తువులన్నిటికీ కూడా నమస్కారం తెలియజేస్తూ వాటన్నిటికి కూడా పూజ చేసి వాటికి పూలమాలలతోటి అలంకరించి వాళ్ళ సంప్రదాయాల్ని, తమ వస్తువులు, తమకు ఉపయోగపడేటువంటి ప్రతి వస్తువుకు కూడా ధన్యవాదాలు తెలియజేసే విధంగా, కృతజ్ఞతలు తెలియజేసే విధంగా అడవి తల్లి కంది పంటని ఇచ్చిన సందర్భంగా దానికి మన కృతజ్ఞతగా మనం ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈ జాతర అనేటువంటిది జరుపుకుంటూ ఉంటారు. ఇది నిజంగా ఒక గొప్ప సంప్రదాయం. తమకు వచ్చి ప్రకృతి అందించినటువంటి ప్రతి దాన్ని కూడా దైవంగా పూజించేటువంటి ఒక గొప్ప సంస్కృతి ఇది. తమ సంప్రదాయంలో భాగంగా సుమారు 35 నుంచి 40 గ్రామాల వాళ్ళు ఈరోజు ఇక్కడ గుమ్మలక్ష్మీపురానికి వచ్చి ఇంత అద్భుతంగా వాళ్ళు తమ ఆనందాన్ని వ్యక్తం చేసుకుంటూ, డప్పులు కొట్టుకుంటూ, నృత్యాలు చేస్తూ, గిరిజన నృత్యాల సంప్రదాయాన్ని కాపాడుకుంటూ ఆనందాన్ని ఒకరితో ఒకరు పంచుకోవడం అనేటువంటిది చాలా విశేషమైనటువంటి విషయం. అలాగే ఇది మన్యం జిల్లాలో అతిపెద్ద పండుగల్లో, గిరిజనుల పండుగల్లో అతిపెద్ద వాటిలో రెండవది. ఈ సంప్రదాయాన్ని గౌరవించే విధంగా ఈ పండుగ జరుగుతుంది. దీన్ని కూడా మరింత వెలుగులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయడం జరుగుతుంది. గిరిజన సంప్రదాయాల్ని ఎక్కడా కూడా తిరిగి ఎర్నాకుళం ఎక్స్ప్రెస్లో అనకాపల్లి జిల్లా ఎలమంచిలి వద్ద సంభవించిన అగ్ని ప్రమాదంలో ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా కావలసిన ఏర్పాట్లు చేసినట్లు అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. సోమవారం ఉదయం సంఘటన స్థలాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ బ్రేక్ వేసినప్పుడు ప్రెషర్లో తేడాలు వస్తున్నాయని లోకో పైలట్ తెలపడం మరియు పొగలు రావడం రైల్వే సిబ్బంది గుర్తించి రైలు ఆపు చేయడం జరిగిందని తెలిపారు. ఈ సంఘటనలో M2 B1 2 బోగీలు మంటల్లో కాలిపోయాయని, మంటలు రావడానికి గల కారణాలను రైల్వే ఫోర్స్నిక్ నిపుణుల బృందం తనిఖీ చేసిందన్నారు. ఈ సంఘటనలో విజయవాడకు చెందిన 75 సంవత్సరాల వ్యక్తి మరణించినట్లు గుర్తించడం జరిగిందని, వారి కుమార్తెకు సమాచారం అందించగా వెంటనే వారు సంఘటన స్థలానికి చేరుకున్నారని, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామన్నారు. ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారని, రైలు ప్రయాణికులకు జిల్లా యంత్రాంగం ద్వారా బిస్కెట్లు, టీ, మంచినీరు అందించడం జరిగిందన్నారు. ప్రమాదానికి గురైన 2 బోగీలలో 142 మంది ప్రయాణికులు ఉన్నారని, వారందరికీ ధైర్యం చెప్పడం జరిగిందని, వారిని సామర్లకోట వరకు బస్సులలో తీసుకెళ్లడం జరిగిందన్నారు. అక్కడ నుంచి వివిధ రైళ్ల ద్వారా వారి గమ్యస్థానానికి చేర్చుటకు రైల్వే శాఖ ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఎలమంచలి స్టేషన్లో ట్రైన్ నెంబర్ 18189 టాటానగర్ టు ఎర్నాకుళం వెళ్ళే ఎర్నాకుళం ఎక్స్ప్రెస్లో బ్రేక్ వేసినప్పుడు ప్రెషర్లో డిఫరెన్స్ వస్తుంది అని ట్రైన్ ఇంజిన్ అలర్ట్ చేయడం వల్ల లోకో పైలట్ మన స్టేషన్స్ మాస్టర్స్ అది నోటీస్ చేయడం, అక్కడ నుంచి స్మోక్ రావడం, ప్రయాణికుల్ని సేఫ్గా వాళ్ళు ఎవాక్యుయేట్ చేశారు. 143 మెంబర్స్, మొత్తం 2 కోచ్. దాంట్లో పుష్ అండ్ పుల్లో ఒక 75-year-old పర్సన్, నేటివ్ ఆఫ్ విజయవాడ, అన్ఫార్చునేట్లీ చనిపోయడం జరిగింది. సో వాళ్ళ డాటర్కి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. డాటర్ కూడా స్టేషన్కి వచ్చి ఉన్నారు. మన రైల్వేస్ ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ వచ్చిన తర్వాత యాక్సిడెంట్ దేని వల్ల జరిగింది, ఆ కోచ్ రెండిట్లో అనేది అసర్టైన్ చేస్తారు. దీని లోపల మనం స్ట్రాండ్ అయిన ప్యాసింజర్స్ అందరికీ కావాల్సిన మిల్క్, బ్రెడ్, బిస్కెట్స్, వాటర్ అన్నీ అందించడం జరిగింది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున. వాళ్ళ ఆ 2 కోచ్ మాత్రం ఇక్కడే ఉంచేసి మిగిలిన కోచ్ అన్నిట్లో కనెక్ట్ చేసి వాళ్ళు టాటానగర్కి ఇప్పుడే, ఎర్నాకుళంకి ఇప్పుడే బయలుదేరారు. ప్యాసింజర్స్ అందరితో కూడా మాట్లాడడం జరిగింది, అష్యూరెన్స్ ఇవ్వడం కూడా జరిగింది. లోకో పైలట్తో కూడా మాట్లాడాను. హీఈస్ సేయింగ్ దట్ ఇట్ ఈస్ అన్ ప్యూర్లీ అన్ యాక్సిడెంట్. దేని వల్ల జరిగింది అన్నది రైల్వేస్ ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ చెప్పిన తర్వాతనే
మనం చెప్పగలుగుతాము. చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీకి మన డీప్ సింపతి. కూటమి ప్రభుత్వం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆగ్రహానికి గురికాక తప్పదని ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద సరస్వతి హెచ్చరించారు. కూటమి ప్రభుత్వానికి సద్బుద్ధిని వెంకటేశ్వర స్వామి ప్రసాదించాలని కోరారు. విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ తీరును ఎండగట్టారు. 446 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని ప్రైవేట్ హోటల్కు కేటాయించి కేవలం 20 కోట్ల విలువ చేసే భూమిని వెంకటేశ్వర స్వామికి కేటాయిస్తున్నారని మండిపడ్డారు. టీటీడీ భూములను ప్రైవేట్ హోటల్స్కు కేటాయించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చారిత్రాత్మక తప్పిదం చేసిందని శ్రీనివాసానంద సరస్వతి అన్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీయవద్దన్నారు. ప్రభుత్వం తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం జీవో 45 జీవోని తీసుకొచ్చి దాతలు ఎవరైతే భక్తుల సౌకర్యం కోసం, వెంకటేశ్వర స్వామి తాలూకా పవిత్రత కోసం, మెరుగైనటువంటి భక్తుల సౌకర్యార్థం ఏదైతే దాతల భూమిని స్వామికి వెంకటేశ్వర స్వామికి ఇచ్చారో ఆ భూమిని ప్రభుత్వం తీసుకునేటటువంటి హక్కు లేదు. మీరు ఏ విధంగా తీసుకుంటారు? ప్రభుత్వాలన్నీ కూడా దేవాదాయ శాఖకు చెందినటువంటి దేవుళ్ళ తాలూకా భూములకి సంరక్షకులు మాత్రమే, కస్టోడియన్స్ మాత్రమే. మీకు వాటిపైన హక్కులేమీ ఉండవు, మీరు సంరక్షించాలి. అటువంటి మీరు కూటమి ప్రభుత్వం ఈ జీవో 45 తీసుకొచ్చి దాదాపుగా 446 కోట్ల రూపాయల విలువ, ఇప్పుడు ప్రభుత్వ లెక్కల ప్రకారం, గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం, లెక్కల ప్రకారం, ఆ విలువ ప్రకారం, అటువంటి భూమినేమో టూరిజంకి ఎక్కడో ప్రభుత్వం ఈ స్థలాన్ని తీసుకొని పేద ప్రజల సంక్షేమం, సమాజ శ్రేయస్సు లక్ష్యంగా తమ క్లబ్ పనిచేస్తుందని రోటరీ క్లబ్ ఆఫ్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్ 3020 గవర్నర్ డాక్టర్ వై కళ్యాణ్ చక్రవర్తి తెలిపారు. రోటరీ క్లబ్ ఆఫ్ విశాఖపట్నం పరిధిలో గల 83 క్లబ్ల పనితీరును ఆయన సమీక్షించారు. నగరంలో జరిగిన ఈ సమావేశాన్ని రోటరీ క్లబ్ ప్రతినిధులు రఘుపతి, ఎన్ వంశీమోహన్, జగన్మోహన్తో కలిసి కళ్యాణ్ చక్రవర్తి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోటరీ క్లబ్లు నిరంతరం సమాజానికి సేవలు అందిస్తున్నాయని చెప్పారు. రాబోయే రోజుల్లో సేవలను మరింత విస్తృతం చేయనున్నట్లు తెలిపారు. రోటరీ క్లబ్ ప్రతినిధులు పిపి రఘుపతి, వంశీమోహన్ మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న గిరిజన మహిళల సంక్షేమానికి పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. మహిళలు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించే విధంగా కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలు రోటరీ క్లబ్ల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ రోటరీ సంవత్సరంలో గవర్నర్ గారు ఉన్న ఈ మన జిల్లాలో శ్రీకాకుళం నుంచి, ఇచ్చాపురం నుంచి విజయవాడ వరకు ఉన్న 82 క్లబ్లు అఫీషియల్గా విజిట్ చేస్తారు. ఒక్కొక్క క్లబ్ని విజిట్ చేస్తారనమాట. ఈరోజు మా వంతు వచ్చిందనమాట. ఈరోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు వరుసగా కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాము. పొద్దున్న సిపిఆర్ ప్రోగ్రామ్ అని, ఐ స్క్రీనింగ్ క్యాంప్ అని, తర్వాత మా ఒక బిఎన్ఆర్ ఫౌండేషన్కి ప్రొజెక్టర్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మాకు ఒక ట్రస్ట్ ఆఫీస్ బిల్డింగ్ ఉంది, అందులో ఆఫీసు ఈరోజు గవర్నర్ గారి చేతుల మీద ఓపెన్ చేశాము. ఇప్పుడు గెస్టులను అందరినీ పిలిచి, మా మెంబర్సే కాకుండా గెస్టులను వీళ్ళందరినీ పిలిచి ఇప్పుడు మీటింగ్ జరగబోతుందండి. ఆ మీటింగ్లో కూడా కొన్ని కార్యక్రమాలు చేస్తామండి. మేము ఈ సంవత్సరం జూలై నుంచి ఇప్పటి వరకు అనేక కార్యక్రమాలు చేసాము. ఒక 32 దాకా సేవా కార్యక్రమాలు చేశాము. అన్నీ కలిపి, అన్ని అవెన్యూస్ కలిపి 100 పైన ఇంతవరకు యాక్టివిటీస్ చేసి ఉన్నాము. ఇప్పటి వరకు కమ్యూనిటీ సర్వీస్ మీద దాదాపు, కమ్యూనిటీ సర్వీస్ అన్ని ప్రాజెక్టులు అన్నీ కలుపుకుంటే దాదాపు 13 లక్షల దాకా మా విరాళాలు కానీ, బయట నుంచి వచ్చే విరాళాలు కానీ ఖర్చు పెట్టడం జరిగిందండి. ఇప్పుడు మా క్లబ్బు ఒక్క స్ట్రెంగ్త్ 100 మంది మెంబర్స్తో ఉందండి. ఈ క్లబ్బు 84 సంవత్సరాల నుంచి ఉందండి. 1942లో మొదలైంది. డిస్ట్రిక్ట్ 3020 శ్రీకాకుళంలో ఇచ్చాపురం నుంచి విజయవాడ వరకు వ్యాపించింది. ఇందులో 80 క్లబ్లు ఉన్నాయి. ఈ 80 క్లబ్లలో 4500 మంది రొటేరియన్స్ సభ్యులుగా ఉన్నారు. రోటరీ చేసేటువంటి వివిధమైన కార్యక్రమాలు ఏమిటంటే, సేవే పరమావధిని, సేవే ప్రథమ అన్న ఉద్దేశంతో రోటరీ కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది. బేసిక్ ఎడ్యుకేషన్, పిల్లలకి స్కూల్ నుంచి డ్రాప్ అవుట్ అవ్వకుండా స్కూల్స్లో కావాల్సినటువంటి బేసిక్ సదుపాయాలు కల్పించడం,
అలాగే పర్యావరణ రక్షణ చేయటం, అలాగే మాతృ శిశు సంరక్షణ, మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్, అలాగే కమ్యూనిటీలో ఉన్నటువంటి ఎకనామిక్ డెవలప్మెంట్కి సాధించడానికి ఏం చేయాలన్న దానిలో మహిళా సాధికారత, అలాగే యువత సాధికారత రెండింటిపైన కూడా దృష్టి పెట్టి మహిళా సాధికారత కోసం మహిళలకు వృత్తి నైపుణ్యంలో శిక్షణ ఇప్పించడం, అలాగే పిల్లలకి యువతకి వృత్తి నైపుణ్యంలో శిక్షణ ఇప్పించడం, ఇటువంటి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. మీడియా మిత్రులైన మీకు మా విజ్ఞప్తి ఏంటంటే, మేము చేసే కార్యక్రమాలు ప్రజల్లోకి మీరు తీసుకువెళ్ళడానికి మీరు మాకు సహాయం చేయాలి. మీరు ప్రజల్లోకి తీసుకువెళ్ళినప్పుడు మేమేం చేస్తున్నాం అన్నది ప్రజలకు తెలిసినప్పుడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందించిన అర్జీల పరిష్కారంతో ప్రజల్లో సంతృప్తి స్థాయి పెరగాలని, ఆ దిశగా వినూత్న రీతిలో కృషి చేయాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి అధికారులకు హితవు పలికారు. ఒకే సమయంపై ఫిర్యాదులు పలుమార్లు పునరావృతం కాకుండా చూసుకోవాలని చెప్పారు. ప్రజల నుంచి వచ్చే వినతులకు నాణ్యమైన రీతిలో పరిష్కారం చూపాలని, ప్రత్యేక శ్రద్ధ వహించి పక్కా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అర్జీదారులతో సంబంధిత అధికారి తప్పనిసరిగా ఫోన్ ద్వారా సంప్రదించి రీఓపెన్ అవుతున్న అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించాలని, తగిన విధంగా ఎండార్స్మెంట్ వేసి ఇవ్వాలని చెప్పారు. సోమవారం కలెక్టరేట్ మీటింగ్ హాల్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పి ధర్మచంద్రారెడ్డితో కలిసి ఆయన ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఏపీ ఎన్జీజీఓస్ అసోసియేషన్ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడిగా పీలా రవిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ఆధ్వర్యంలో గుండాల జంక్షన్ ఎస్ఆర్ శంకరన్ మీటింగ్ హాల్లో ఈ ఎన్నికల ప్రక్రియ జరిగింది. ఈ ఎన్నికల్లో అనకాపల్లి జిల్లా 9 తాలూకు అధ్యక్షుల కార్యదర్శులు, ఉద్యోగులు, అనకాపల్లి జిల్లా అధ్యక్షుడిగా పీలా రవి, సెక్రటరీగా శేషకుమార్తో లేటు 15 మంది కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా పీలా రవి మాట్లాడుతూ అనకాపల్లి జిల్లా ఎన్నికల్లో తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ముందుగా రాష్ట్ర అధ్యక్షులు ఆలపాటి విద్యాసాగర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డివి రమణతో పాటు తోటి ఉద్యోగులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. కార్యవర్గ సభ్యులంతా తోటి ఉద్యోగస్తులకు ఎవరు ఏ సమస్య వచ్చినా సరే వారి సమస్యలను పరిష్కరించే దిశగా 24 గంటలు అందుబాటులో ఉంటామని తెలిపారు. రాష్ట్ర నాయకులు నాయకత్వంలో ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షన్ తాలూకు అందరి సమస్యలను తక్షణమే పరిష్కరించే దిశగా ముందుకు వెళ్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు, ఉద్యోగస్తులు పాల్గొన్నారు. ఈ కార్యవర్గం అనేది రౌండ్ ద క్లాక్ 24/7 కూడా నిత్యం కూడా ఉద్యోగస్తులందరికీ కూడా అందుబాటులో ఉంటుంది. ఎవరు ఏ సమస్యతో వచ్చినా సరే వారి యొక్క సమస్యను పరిష్కరించే దిశగా ఈ కార్యవర్గం ప్రయత్నం చేస్తుంది. ఇకపోతే ఈ యొక్క అవకాశం మాకు కలగడానికి కారణం ఇద్దరు వ్యక్తులు. మొట్టమొదటి వ్యక్తి మన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఆలపతి విద్యాసాగర్ గారు మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ డివి రమణ గారు. వారి నేతృత్వంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షన్స్ తాలూకా అందరి సమస్యలు ఎక్కడా కూడా జాప్యం లేకుండా మనం ఏదైనా సరే ఒక లెటర్ ఇచ్చిన వెంటనే తక్షణమే దానిపై స్పందిస్తూ ఆ యొక్క అన్ని సమస్యలు కూడా పరిష్కరించే దిశగా రాష్ట్ర నాయకత్వం చాలా బలంగా ప్రయత్నం చేస్తుంది. వారికి కావలసినటువంటి, వారికి అందించవలసినటువంటి తోడ్పాటు ఈ అనకాపల్లి జిల్లా నుంచి మేము అందజేస్తామని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాం. మరొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే, గత ప్రభుత్వంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానీ, ప్రభుత్వానికి సపోర్టుగా కానీ, ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మా యొక్క ఆర్జీ కూడా చెప్పుకోలేని పరిస్థితిలో ఉద్యోగ సంఘాలన్నీ ఉండేవి. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదండి. ఏ రోజైనా సరే, ఏ క్షణమైనా సరే ఇమీడియట్గా మా యొక్క సమస్యని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నోటీసులో పెట్టేటటువంటి సమర్థత గల ఏకైక నాయకుడు శ్రీ ఆలపతి విద్యాసాగర్ అని తెలియజేయడానికి చాలా గర్వపడుతున్నాం. ఈ మధ్యనే రీసెంట్గా చైల్డ్ కేర్ లీవ్, ఆ లీవ్ అనేటటువంటిది నా యొక్క సోదరీమణులు లైఫ్లో ఎప్పుడైనా వాడుకునే విధంగా ఆ యొక్క జీవోని తీసుకొచ్చారంటే ఆ యొక్క నాయకత్వం మీద రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ కలిపి ఎంత నమ్మకం ఉందో ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచన చేయవలసిన పరిస్థితి నెలకొని ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. విశాఖ దక్షిణ నియోజకవర్గం మురికివాడల్లో స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణతో కలిసి పర్యటించిన మంత్రి నారాయణ, మురికివాడల నిర్వాసితులకు పక్కా ఇళ్లు మంజూరు చేస్తామని వెల్లడి. అనకాపల్లి జిల్లా ఎలమంచిలిలో అగ్ని ప్రమాదానికి గురైన టాటానగర్ ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ రైలు సంఘటన స్థలాన్ని పరిశీలించి ప్రయాణికులకు ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్, ఎస్పీ.
బంగ్లాదేశ్లో చిక్కుకున్న మత్స్యకార కుటుంబాలను పరామర్శించిన దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్. కుటుంబానికి 10,000 నగదు, నిత్యావసర సరుకులు పంపిణీ. ఏపీ ఎన్జీజీఓస్ అసోసియేషన్ అనకాపల్లి జిల్లా అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికైన పీలా రవి. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేస్తానని స్పష్టీకరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.